హాయ్ అండి, దిస్ ఈజ్ ఝాన్సీ. సో నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఏ విధంగా సక్సెస్ అయ్యాననే ఒక ఫ్యూ వర్డ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నేను ఈ ఫర్ ఎవర్ కంపెనీలోని ఎలా పరిచయం అయ్యాను అంటే, సో నాకు డెలివరీ అయిన 3 మంత్స్కి యాక్చువల్లీ నాకు ఇద్దరు ట్విన్ బేబీస్. సో ఆ బేబీస్ వల్ల నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో చాలా ట్రబుల్స్ అనేది నేను ఫేస్ చేశాను. ఆ టైంలోని ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీకి అని చెప్పేసి నేను ఆలోచించాను. సో అప్పుడు ఏదైనా వర్క్ చేస్తే బాను పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఏదైనా వర్క్ చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేయాలి అనే థాట్తోని సో నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఈ ఫర్ ఎవర్ కంపెనీ అనేది పరిచయం అయింది. సో ఈ ఫర్ ఎవర్ పరిచయం అయిన తర్వాత నాకు ఫస్ట్ అయితే జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వమన్నారు. మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో వచ్చిన తర్వాత చేస్తే ఫర్ ఎవరే చేయాలి, ఇక్కడ లైఫ్ అనేది ఉంటుంది, ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే బయట ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వలేము అనే ఒక పాయింట్ అయితే నాకు అర్థమైంది. సో నేను ఇక్కడ ఒక స్టెప్ అనేది తీసుకున్నాను. స్టెప్ తీసుకున్న 2 మంత్స్కి నేను ఇక్కడ సూపర్వైజర్ అయ్యాను. సూపర్వైజర్ అయిన తర్వాత నా ఇన్కమ్ పొటెన్షియల్ ఒక 30+ వచ్చింది. అండ్ విత్ ఇన్ సూపర్వైజర్ అయిన ఒక 5 మంత్స్కి అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్ రీచ్ అయ్యాను. అప్పుడు నా ఇన్కమ్ అనేది ఒక 60+ వచ్చింది. సో కమింగ్ సూన్ మేనేజర్ అవబోతున్నాను. అండ్ మేనేజర్ అయితే ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ పొటెన్షియల్ అనేది 1 lakh అబోనే ఉంటుంది. సో ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి కారణం అయితే ఫర్ ఎవర్. బట్ ఈ ఫర్ ఎవర్లోనే ఇంత ఇన్కమ్ తీసుకున్నా అంటే ఫస్ట్ నేను తీసుకున్న ఒక 1 స్టెప్ మాత్రమే. సో ఫైనల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీటింగ్స్ విన్నది మీరు, డెసిషన్ అనేది మీరు తీసుకొని మీ లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వండి. చాలామంది లేడీస్ అంటూ ఉంటారు, మేడం నేను కిడ్స్తో ఉన్నాను, నేను అసలు వర్క్ చేయగలను అనేసి. సో నేను చెప్తున్నానండి, చాలా హ్యాపీగా మీకుండే ఫ్రీ టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. బికాజ్ మీకు చెప్పాను కదా ట్విన్ బేబీస్ అని. సో నేను వాళ్ళతో ఉంటూ చాలా హ్యాపీగా అనేది పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను. సో మీరు కూడా మీకుండే ఫ్రీ టైంలోనే మీరు వర్క్ చేసుకొని మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.